వచ్చి అవి ఆల్ రైట్ బాగానే ఉన్నారా అంటే ఓకే అన్నట్టు మీరు ఒక ఇట్లా ఉన్నారు, అయిపోయింది అక్కడ. తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు రక్తం కారుతుంటే టిష్యూస్తో తుడుస్తుంటే మీరు అక్కడ ఆ సిచ్యువేషన్లో అనాల్సిన పాయింట్ కాదు. మీరేమొచ్చి ఆమె లిటరల్గా అడ్డొచ్చింది పడింది అన్న ఏమన్నారు, నాకు నన్ను ఆపడానికి వచ్చి తను గుద్దుకుంది అన్నట్టు అన్న. ఆమె అక్కడ రక్తం గారుతుంది. మీరు కన్సర్న్ కూడా చూపించిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ప్యానిక్ అయి ఉంటారు, మీరు కూడా కాంపిటీషన్లో ఉన్నారు కాబట్టి మీరు కన్సర్న్ కూడా చూపించిన అవసరం లేదు, మీరు అక్కడ కూడా రావాల్సిన అవసరం లేదు. బట్ ఆ పాయింట్లో ఆ పిల్ల రక్తం గారుతుంటే ఆమె నా అడ్డొచ్చింది అందుకే ఇట్లాగా అయ్యింది అన్నట్టు మాట్లాడితే ఆ పిల్ల వెంటనే ఈ టిష్యూ తీస్తుంటే అది తీసేసి మరి మీకు డిఫెండ్ చేసుకోవాలని ఆ పిల్ల ట్రై చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ అయిపోయింది ఆ పిల్ల రీతు లోపలికి వెళ్ళింది, అయిపోయింది. మీకు నేను ఆల్రెడీ చెప్పాను అది. ఇక్కడ డిస్కషన్ వచ్చాక సరే నేను అట్లా అనుకోలేదు వేరేలా అనుకున్నారు అని అందాం. సరే మీరు అలా అనుకోలేదని అక్కడ అన్నా సరే, రీతు వచ్చింది మీరు హక్ చేసుకున్నారు, ఇక్కడ కూర్చున్నాక కూడా మీరు ఫస్ట్ పాయింట్ ఎలా తగిలిందిరా నీకు, ఫస్ట్ ఆమె కూర్చున్నాక ఫస్ట్ అడిగింది ఎలా తగిలిందిరా నీకు, నువ్వు అడ్డొచ్చావా రాకపోతే వెళ్ళావా అని చెప్పి అడిగారు. అక్కడ అవసరం లేదనిపించింది నాకు. ఇప్పుడు అడిగేదంటే తప్పేముంది, ఆ పిల్ల తనకి బాలేదు కదండి, అదే కదా అంటున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడు తనకి అలా జరిగింది, అప్పుడు చెయ్యి అడ్డ పెట్టావేమో అందుకే పడ్డావు అని నేను అన్నా, ఒప్పుకుంటా. నేను ఏ సెన్స్ లో అడిగానంటే నాకు తెలీదు తను ఎలా పడ్డిదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను పడిపోయినట్టు కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు తెలీదు. ఇక్కడ ఉన్నప్పుడు నేను చూసాను తను పడింది, బ్లడ్ వస్తుంది, నాకు తెలిసింది. ఎలా పడి ఉంటుంది, ఓకే నన్ను ఆపడానికి వచ్చి ఏమైనా తగిలిందా అనే సెన్స్ లో తప్ప ఓకే ప్లీజ్ నేను మాట్లాడుతున్నా ఆ సెన్స్ లో చెప్పానే తప్ప ఏదో లైక్ నువ్వు నన్ను ఆపడానికి వచ్చి నీకు తగిలిందా అనేది సెన్స్ లో నేను చెప్పలేదు. దాని తర్వాత తను లోపలికి వెళ్ళి వచ్చాక కూడా నేను ఫస్ట్ సారీ చెప్పా. దాని తర్వాత మనోళ్ళు చెప్పారు వద్దు ఇప్పుడు ఆ టాపిక్ వద్దు అంటే నేను వదిలేసిన తర్వాత తను అందరితో మాట్లాడాక తను కూర్చున్నాక అడిగా ఎట్లా తగిలింది, నువ్వు ఎట్లా పడ్డావు, అందులో తప్పేముంది. ఆ పిల్లకి ఇంకా స్టిచ్ కూడా అవ్వలేదు అక్కడ కూడా, అంటే మీరు మీ పాయింట్ ఏదో ప్రూవ్ ఇప్పుడు ఎలా పడ్డావు అన్న దాంట్లో తప్పేముంది. మీరు ఏమన్నారు, ఎలా పడ్డావంట అవును తప్పుంది. నేను ఇక్కడ బ్లడ్ వస్తుంది, బ్లడ్ కారుతుంది, అది తుడుచుకుంటున్నా, నాకేమవుతుంది అని దాంట్లో ఉన్నా. నువ్వు అక్కడ కూర్చున్నావు, గేమ్ అయిపోయింది, వచ్చేసావు, నువ్వు అక్కడ కూర్చున్నావు, నాకు చేయబడింది పడిపోయి ఉంటది అని అన్ను నన్ను ఆపడానికి ట్రై చేసి పడి ఉంటది అని అన్నావు. నాకు అది ఎంత ఇరిటేట్ గా ఉంటది అంటే, నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నా బాధలో నేను ఉన్నా, నువ్వు ఉంటే పక్క నుండి చచ్చిన పాముని ఇంకా చంపుదామన్న రేంజ్ లో నువ్వు ఆపడానికి ట్రై చేసి పడింది అనుకుంటా అనే వరకు నేను నిజంగానే హర్ట్ అయ్యా. ఓకే ఫైన్, అక్కడ కూడా నేను చెప్పాను నేను నిన్ను ఆపడానికి ట్రై చేయలేదు అని చెప్పాను. దాని తర్వాత వచ్చిన తర్వాత కూడా నాకు వచ్చిన తర్వాత నేను ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళాను, ఆ తర్వాత వచ్చాను, అయిపోయిన తర్వాత కూడా నువ్వు మాట్లాడింది నాకు నిజంగా అలానే అనిపించింది. నువ్వు సారీ చెప్పినప్పుడు కూడా నేను ఇట్స్ ఓకే అని అన్నాను.